సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోరుకు సర్వం సిద్ధమైంది. 11 రాష్ట్రాల్లోని 93 సీట్లకు మంగళవారం పోరు జరగనుండగా మొత్తం 1351 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 93 స్థానాల్లో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడో విడతలో ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోని అన్ని స్థానాలకు ఓటింగ్ జరగనుంది. గుజరాత్లో 26 స్థానాలు ఉండగా సూరత్ సీటు భాజపాకు ఏకగ్రీవం కావడంతో అక్కడ 25 సీట్లకే పోలింగ్ జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా దిగ్గజ నేతలు మూడో విడతలో పోటీ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో విడత పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడో విడతలో వాస్తవానికి 94 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా సూరత్ సీటు భాజపాకు ఏకగ్రీవమైంది. జమ్మూ కశ్మీర్లోని రాజౌరి, అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గంలో రవాణా సమస్యలతో ఆరో విడతకు పోలింగ్ తేదీని మార్చారు. రెండో విడతలో పోలింగ్ జరగాల్సిన బేతుల్ లోక్సభ స్థానం ఎన్నిక అక్కడ బీఎస్పీ అభ్యర్థి మరణంతో మూడో దశకు మారింది. ఫలితంగా మూడో విడతలో 93 సీట్లకు పోలింగ్ జరగనుంది. గుజరాత్లోని 26 స్థానాలు మూడో విడతలో ఉండగా సూరత్ లో కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ తిరస్కరణకు గురికావటం, ఇతర అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడంతో అక్కడ భాజపా అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఫలితంగా గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకే మంగళవారం పోలింగ్ జరగనుంది. గుజరాత్లో 4.97 కోట్ల మంది ఓటర్లు ఉండగా 2.56 కోట్ల మంది పురుషులు, 2.41 కోట్ల మంది మహిళలు, 1534 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు 50,788 పోలింగ్ బూత్లను ఈసీ ఏర్పాటు చేసింది. గుజరాత్లో 2014, 2019 ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ కమలదళమే విజయం సాధించింది. గాంధీనగర్ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ సోనాల్ పటేల్ ను బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్గా ఉన్నారు. పోర్బందర్ నుంచి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, రాజ్కోట్లో మరో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా పోటీ చేస్తున్నారు. కర్ణాటకలో మిగిలిన 14 లోక్సభ స్థానాలకు మంగళవారమే మూడో విడతలో పోలింగ్ జరగనుంది. కర్ణాటకలో మొత్తం 28 సీట్లు ఉండగా 14 చోట్ల రెండో విడతలో ఏప్రిల్ 26న పోలింగ్ ముగిసింది. మే 7న మిగిలిన 14 సీట్లలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేశారు. 14 స్థానాల్లో 227 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో 206 మంది పురుషులు, 21 మంది మహిళలు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ణాటకలో పోలింగ్ జరగనుంది. 2.59 కోట్ల మంది ఓటర్లు ఉండగా 28,269 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ 14 స్థానాలను 2019లో భాజపానే కైవసం చేసుకుంది. కర్ణాటకలోని ధారవాడ నుంచి ఇప్పటికే 3 సార్లు గెలిచిన భాజపా నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి 4గోసారి పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ అసూటితో తలపడుతున్నారు. మరో కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా బీదర్ నుంచి మరోసారి పోటీకి నిలిచారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు బసవరాజ్ బొమ్మాయి హవేరి స్థానంలో, జగదీష్ షట్టార్ బెల్గాంలో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మహారాష్ట్రలో కీలకమైన 11 స్థానాలకు మూడో దశలో మంగళవారం పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ సీట్లు ఉండగా తొలి విడతలో 5, రెండో విడతలో 8 స్థానాలకు పోలింగ్ జరిగింది. మూడో విడతలో పోలింగ్ జరిగే 11 స్థానాలకు 258 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.09 కోట్ల మంది ఓటర్లు ఉండగా 23,036 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తిరుగుబాట్లతో ముక్కలైన శివసేన, ఎన్సీపీలోని 2 వర్గాలకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. మరాఠా రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ కుటుంబానికి కంచుకోట లాంటి బారామతిలో ఆయన కుమార్తె సుప్రియా సూలేపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ పోటీకి దిగడంతో పోరు రసవత్రంగా మారింది. సుప్రియా సూలే కొత్త గుర్తుతో పోటీ చేస్తుండటం పోటీని మరింత కఠినంగా మార్చింది. రాజవంశానికి చెందిన షాహు ఛత్రపతి కాంగ్రెస్ అభ్యర్థిగా కొల్హాపూర్ నుంచి మరో రాజవంశస్థుడు ఉదయన్ రాజే భోసలే భాజపా అభ్యర్థిగా సతారా నుంచి పోటీలో ఉన్నారు. రత్నగిరి, సింధుదుర్గ్ స్థానంలో కేంద్ర మంత్రి నారాయణ్ రానే పోటీ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని 10 స్థానాలకు మంగళవారం మూడో విడతలోనే పోలింగ్ జరగనుంది. యూపీలోని 10 స్థానాలకు 100 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1.88 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. వారిలో పురుషులు 1 కోటి మంది, మహిళలు 87 లక్షలు ఉన్నారు. ఈ విడతలో సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు పోటీలో ఉండటంతో అందరి దృష్టి వారిపైనే ఉంది. మెయిన్పురి నుంచి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ మరోసారి పోటీ చేస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ మరణంతో 2022లో జరిగిన ఉప ఎన్నికలో డింపుల్ యాదవ్ 2.88 లక్షల ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి రఘురాజ్ సింగ్ పై గెలిచారు. డింపుల్ పై ఈసారి భాజపా యూపీ పర్యాటక మంత్రి జైవీర్ సింగ్ ను నిలిపింది. ఫిరోజాబాద్ నుంచి ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ గోపాల్ యాదవ్ తనయుడు అక్షయ్ యాదవ్ మరోసారి పోటీకి దిగారు. బదయూన్ లోక్సభ స్థానం నుంచి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ తొలిసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని 9 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. బేతుల్ లోక్సభ స్థానానికి రెండో విడతలోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా అక్కడ బీఎస్పీ అభ్యర్థి మరణంతో మూడో దశకు మారింది. మధ్యప్రదేశ్లో మొత్తం 29 స్థానాలుండగా తొలి 2 దశల్లో 11 స్థానాలకు పోలింగ్ జరిగింది. మూడో విడతలో 9 స్థానాలకు పోలింగ్ జరగనుండగా 127 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1.77 కోట్ల మంది వారి భవితవ్యం తేల్చనున్నారు. 20,456 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గుణా నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన 1,00,000కు పైగా ఓట్ల తేడాతో తన రాజకీయ జీవితంలో తొలిసారి ఓటమి పాలయ్యారు. తర్వాత భాజపాలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. ఒకప్పటి భాజపా అగ్రనేత 2023లో కాంగ్రెస్ లో చేరిన రావ్ యాదవేంద్ర సింగ్ యాదవ్ తో సింధియా ఈసారి తలపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశ నుంచి పోటీ చేస్తున్నారు. రాజ్గఢ్ లో కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 30 ఏళ్ల తర్వాత దిగ్విజయ్ సింగ్ లోక్సభ బరిలో నిలిచారు. ఛత్తీస్గఢ్లోని 7 నియోజకవర్గాలకు కూడా మూడో విడతలోనే మంగళవారం పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుర్గుజా, రాయ్ఘర్, జంజిగిర్ చంపా, కోర్బా, బిలాస్పూర్, దుర్గ్, రాయ్పూర్ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. ఛత్తీస్గఢ్లో ఉన్న 11 నియోజకవర్గాల్లో ఇప్పటికే 4 చోట్ల పోలింగ్ పూర్తయింది. మంగళవారం పోలింగ్ జరగనున్న 7 స్థానాల్లో 168 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 15,701 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. రాయ్పూర్ స్థానంలో రాష్ట్ర మంత్రి బ్రిజ్ మోహన్ అగర్వాల్ ను భాజపా పోటీకి దింపగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వికాస్ ఉపాధ్యాయను రంగంలోకి దించింది. కోర్బా స్థానంలో మాజీ ఎంపీ సరోజ్ పాండేకు భాజపా సీటివ్వగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ జ్యోత్స్నా మహంత్ మరోసారి పోటీకి నిలిచారు. ఆమె ఛత్తీస్గఢ్ ప్రతిపక్ష నేత చంద్రదాస్ మహంత్ సతీమణి. బీహార్లోని 5 స్థానాలకు కూడా మే 7నే పోలింగ్ జరగనుంది. జంజర్పూర్, సుపాల్, అరారియా, మాధేపుర, ఖగారియా లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ కోసం ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 5 స్థానాల్లో 54 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అస్సాంలోని 4 స్థానాలకు మూడో విడతలో పోలింగ్ జరగనుంది. ధుబ్రీ, కోక్రాఝర్, బర్పేట, గువాహటి స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 4 స్థానాలకు 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 80 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యం తేల్చనున్నారు. మంగళవారం జరిగే ఎన్నికలతో అస్సాంలోని మొత్తం 14 స్థానాలకు ఓటింగ్ పూర్తవ్వనుంది. అస్సాంలోని దుబరీ నుంచి ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ పోటీ చేస్తున్నారు. 2009 నుంచి ఇక్కడ గెలుస్తున్న బద్రుద్దీన్ కు ఈ ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తోంది. డీలిమిటేషన్ లో భాగంగా ముస్లింలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలను వేరే పార్లమెంట్ స్థానంలో కలపటంతో ఈసారి ఆయనకు గట్టి సవాల్ ఎదురవుతోంది. కానీ క్షేత్రస్థాయిలో బద్రుద్దీన్ కు మంచి పేరు ఉండటం కలిసివచ్చే అంశం. పశ్చిమ బంగాల్లోని 4 లోక్సభ స్థానాలకు మంగళవారమే పోలింగ్ జరగనుంది. మాల్దా ఉత్తర్, మాల్దా దక్షిణ్, జంగీపూర్, ముర్షిదాబాద్ లో ఓటింగ్ కోసం సర్వం సిద్ధమైంది. 57 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని
73 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేసేందుకు సిద్ధమయ్యారు. గోవాలో ఉన్న 2 లోక్సభ స్థానాలైన ఉత్తర గోవా, దక్షిణ గోవా స్థానాలకు ఈ దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. గోవాలోని ప్రముఖ పారిశ్రామిక కుటుంబం నుంచి వచ్చిన పల్లవి డెంపో దక్షిణ గోవా నియోజకవర్గం నుంచి భాజపా తరపున పోటీ చేస్తున్నారు. 1361 కోట్ల ఆస్తులున్న ఆమె మూడో విడతలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. గోవాలో తొలిసారిగా భాజపా తరపున పోటీ చేస్తున్న మహిళగా డెంపో నిలిచారు. 2019లో దక్షిణ గోవాలో కాంగ్రెస్ నుంచి ఫ్రాన్సిస్కో సర్దిన్హా 9755 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి ఎలాగైనా అక్కడ గెలవాలని పల్లవిని భాజపా బరిలోకి దింపింది. కేంద్రపాలిత ప్రాంతం దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలో 2 స్థానాలకు మంగళవారమే ఓటింగ్ జరగనుంది.